హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిరా. వెల్కమ్ మై ఛానల్, మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, రెసిపీ పేరు ఏంటంటే మందారం ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన జుట్టు ఒత్తుగా నల్లగా దృఢంగా పెరగటానికి, గ్రోత్ అవటానికి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటి కోసం కావాల్సినవి కొద్దిగా మెంతులు, 4 మందార పువ్వులు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా గోరింటాకు, కొద్దిగా మందారం ఆకులు తీసుకొని వాటి కాడలను కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ నేను స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీ వేడెక్కింది చూడండి ఫ్రెండ్స్. మంటను సిమ్లోనే పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను కొబ్బరి నూనెను 200 గ్రాములు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్, సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మెంతుల్ని వేస్తున్నాను. ముందుగా మనం తీసుకున్న మెంతుల్ని అందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత మందారం పువ్వులు, కొద్దిగా మందారం ఆకు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా గోరింటాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆకుల్లో ఉన్న రసం మొత్తం లిక్విడ్ వచ్చేంత వరకు, మన ఆయిల్ పూర్తిగా చేంజేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆయిల్ని మనం రోజు కురులకి మొదటి నుంచి బాగా పట్టించాలి ఫ్రెండ్స్. కురుళ్ళ మొదట్లో నుంచి పెట్టించాలి, బాగా రోజు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చివాసన అంతా పోయి బాగా వేగిపోయింది. ఆయిల్ మంచి వాసన వస్తుంది. ఆ తర్వాత నేను మళ్ళీ స్టవ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండీని తీసేసి పక్కన పెట్టుకున్నాను. బాండీలో ఆయిల్ మొత్తం చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను పైన ఆకులన్నీ తీసుకొని ఒక స్పూన్తో ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం జల్లించుకోవాలి ఫ్రెండ్స్. బాగా జల్లించుకొని ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.